ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు వైసీపీ నాయకులు. గత 2 ఏళ్లుగా ఇచ్చిన ఏ హామీ పూర్తి చేయకుండా మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేస్తున్నారని విమర్శించారు. డిఎస్సి నియామకాలను క్రమబద్ధీకరణ చేసి అర్హులకు పోస్టింగ్ ఇవ్వాలని విశాఖ కలెక్టర్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం విశాఖ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నిరసనపై వైసీపీ నాయకులతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి అనే పేరిట పూర్తిగా నిరుద్యోగులను అలానే డిఎస్సి ఆశావాహులను అయితే పూర్తిగా నిరుత్సాహపరుస్తుందని చెప్పేసి అయితే వైసీపీ గత జూన్ 4వ తారీఖు నుండి కూడా ఒక కార్యక్రమాన్ని అయితే చేస్తుంది. 2 ఏళ్ల పాలన పూర్తి స్థాయిలో దెబ్బతిందనే విషయంతో అలానే ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని అయితే వైసీపీ అయితే చాలా పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమం చేస్తుంది. అందుకు అనుగుణంగా ఈ రోజు విశాఖపట్నం కలెక్టరేట్ ప్రాంతంలో డిఎస్సికి సంబంధించి ఏవైతే పొరపాట్లు చేసి అలానే ఎవరికైతే ఉద్యోగ కల్పనలో అయితే పూర్తిగా విఫలం చెందిన విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు వైసీపీ నాయకులు ఎక్కుతున్నారు. అని చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు మీ ధర్నా చేస్తున్నారు? ఈ రోజు మా రాష్ట్రంలో మా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు విశాఖ జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మెగా డిఎస్సి అనే పేరుతో దగా చేస్తున్న ఎవరైతే ఉన్నారో డిఎస్సిలో దగా పడ్డ అభ్యర్థులందరితో మేము ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 450 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో మేము ఈ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏదైతే ఉందో అక్రమంగా నియామకాలు జరుగుతుందో ఆ నియామకాలను అడ్డుకోవడాలనే మా యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఏదైతే ఉన్నారో తెలుగుదేశం కార్యకర్తల్ని ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో కాకుండా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన అభ్యర్థిని కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ పోస్టులు ఇవ్వడం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం ఎంత అలక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఎవరైతే ఉన్నారో ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సిని రద్దు చేసి ఏదైతే ఉందో పారదర్శకంగా ఈ డిఎస్సిని నిర్వహించాలని అయితే మేము కోరుకుంటున్నాం. కొన్ని చోట్ల ఈ యొక్క డిఎస్సి ఏదైతే ఉందో అదంతా కూడా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. అసలు ర్యాంక్ రాని వాళ్ళని కూడా ర్యాంక్ వచ్చిన విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని అయితే వాళ్ళ ఆరోపణలు కూడా కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ముఖ్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ రోజు మాకు ఎవరైతే పోస్టులు రాలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మనం కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేషనల్ మెడల్స్ అయితే గోల్డ్ మెడలిస్ట్ వచ్చారు. వాళ్ళందరికీ పోస్టులు ఇవ్వలేక ఈ రోజు దాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశంతో మేము మీద ఆరోపణలు చేస్తే తప్పకుండా మేము ఖండిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత దీని మీద పూర్తి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అక్రమాలని ప్రజలందరూ కూడా వాళ్ళని వెళ్ళగొట్టే విధంగా ఈ రోజు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఏదైతే వైసీపీ నాయకులు అయితే పూర్తి స్థాయిలో అయితే ధర్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన డిఎస్సి కావచ్చు అలానే నిరుద్యోగ వృత్తి కావచ్చు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేసిందని చెప్పేసి అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలను అయితే భారీ ఎత్తున అయితే చేస్తున్నారు. అందుకు అసలు వైసీపీ కార్యకర్తలు వారి అభిమానులు పూర్తిగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. అసలు అడుగుదాం అని చెప్పండి, అసలు డిఎస్సిని తీసుకొచ్చారు కదా, అది పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుదో పట్టేస్తున్నారని చెప్పేసి అయితే కూటమి నాయకులను ఎలా చూపిస్తుంటారు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అని చెప్పేసి పెద్ద ఆర్భాటంగా ఈ యొక్క నిరుద్యోగ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఎంతో మంది రాష్ట్రంలో ఉన్నటువంటి బిఈడి ఎంఈడి చేసినటువంటి నిరుద్యోగులందరూ కూడా రాత్రింబవల్లో 6 నెలలుగా వారు కష్టపడి చదువుకుంటే వారందరూ కూడా అందులో మెరిట్లో వచ్చినటువంటి 1:1 కాల్ లెటర్ పొందిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి అన్ని విభాగాల్లో ఉన్న వారందరూ కూడా సంతోషించారు. 1:1 అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగానికి ఒక మనిషిని ఇంటర్వ్యూకి వెళ్ళడం. 1:1లో ఎవరు ఫెయిల్ అవుతారు? వారి సర్టిఫికెట్లు సరిగ్గా పరిశీలనలో లేకపోయినా వాళ్ళు ఏమైనా తప్పుడు ధ్రువపత్రాలు పరిశీలించినా అలాంటివి ఏమైనా పొందుపరిచినప్పుడు వారికి అనర్హత ఉంటది. అంతేగాని 1:1కి పిలిచి నిరుద్యోగ యువతను మోసం చేసి ఎక్కడో పనికిరాని వాళ్ళందరినీ కూడా డిఎస్సిలో పేకాట అనేది కూడా ఒక స్పోర్ట్స్ కింద పెట్టి ఇలాంటి రకరకాల స్పోర్ట్స్ అంటే తొక్కుడు బిళ్ళు అష్టాచమ్మ తప్ప అన్ని స్పోర్ట్స్ కూడా అందులో పెట్టి దాదాపు ఇలాంటి ఎవరికి పనికిరాని వాళ్ళకి ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉద్యోగాలు అమ్ముకున్నారు. నాకు తెలిసి దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది నిరుద్యోగ యువతను మోసం చేయడం అంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు 1,35,000 ఉద్యోగాలు తీసినప్పుడు ఎక్కడ కానీ ఒక్క విమర్శ కానీ ప్రతిపక్షం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే అర్థం చేసుకోవాలి ఎంత పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. పాలన చేసి చూపించినా కూడా
వీరు చేతకాక అధికార దాహం, డబ్బు వ్యామోహంతో తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఏది లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసిన తప్పులకి నేను బాధ్యత ఉంటానో, నన్ను నమ్మండి, నా కులం వాళ్ళందరూ నాకు ఓటేయండి అని చెప్పాడో, అతను కూడా వీళ్ళతో పాటు కలిసిపోయి అమ్ముడుపోయి ఈ రోజు నిరుద్యోగ యువతను మోసం చేశారు. ఈ డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశం. అర్హులైన అందరికీ కూడా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము ఈ డిమాండ్ అడుగుతున్నాం. ఇది ప్రధానంగా మెగా డిఎస్సి, దగా డిఎస్సిగా అయితే కూటమి ప్రభుత్వం నిర్వహించిందని చెప్పేసి అయితే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఈ రోజు విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు చేసి అలానే కలెక్టర్ కి వినతి పత్రం అందించి ప్రస్తుతం ఎవరైతే ఈ డిఎస్సి క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలను కల్పించాలి, అలానే లోకేష్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించి వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వాలని చెప్పేసి దీనికి పూర్తిగా ఎవరైతే వత్తాసు పలుకుతున్న సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వైసీపీ నాయకులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్ తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.